హలో మై డి ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? సో ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళ కోసం చెప్తున్నాను. శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే ప్రోగ్రాంలో ప్రతిరోజు మనం హిందూ న్యూస్ పేపర్లో ఉన్న కొన్ని ముఖ్యమైన వొకాబులరీ నేర్చుకుంటున్నాము. వాటిని నీట్గా రన్నింగ్ నోట్స్లో రాసుకోండి. మీ అందరికీ తెలుసు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వొకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్. 2-3 రోజులు చదివితే వొకాబులరీ రాదు. కనీసంలో కనీసం ప్రతిరోజు ఒక 30 వర్డ్స్ మీరు చదువుకుంటే మంత్ అయ్యేటప్పటికి ఒక సుమారుగా 1000 వర్డ్స్ అవుతాయి. అన్నీ గుర్తుంటాయి అని కాదు, ఎన్ని చదివితే అంత మంచిది. అన్నీ గుర్తుండకపోవచ్చు, కానీ కొన్నైతే గుర్తుంటాయి కదా. రైట్, ఇక లేట్ చేయకుండా శ్యామ్ సాస్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ గతంలో చెప్పింది ఒక్కసారి మళ్ళీ అనౌన్స్ చేస్తున్నాను. తెలియని వాళ్ళ కోసం ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్స్ని మీరు తీసుకోవచ్చు. ఇంగ్లీష్కు సంబంధించి బెస్ట్ కంటెంట్ని నేను మీతో షేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మరీ ముఖ్యంగా 2025లో ఎవరైతే సీజీఎల్ ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాపీగా మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో సీజీఎల్ కోర్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. రికార్డెడ్ వీడియోస్ మాత్రమే చూడడం కాదు నాన్న. మార్చ్ 18 అంటే నిన్నటి నుంచి మనకి సీజీఎల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. చక్కగా రికార్డ్ వీడియోస్ చూసుకోండి. లైవ్ క్లాసెస్లో కూడా ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. ప్రతిదీ నేను దగ్గరుండి మీకు గైడ్ చేస్తాను. అలాగే కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవారు కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. 2025 తెలంగాణ మనకి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. అదేవిధంగా ఆల్రెడీ ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది. మన స్టూడెంట్స్ చాలామంది కాంటాక్ట్ చేస్తున్నారు. సార్, ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి ఏం ప్రిపేర్ అవ్వాలి సార్, ఇంగ్లీష్ ఏం చదవాలి సార్, ఇలా అనేక డౌట్స్ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించి బెస్ట్ గైడెన్స్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఏ డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. ఇక లేట్ చేయదు, ఈరోజు మనం చూస్తున్నాము మార్చ్ 16 న్యూస్ పేపర్. ఓకేనా? ఇందులో ఒక 15 వర్డ్స్ వరకు ఉన్నాయమ్మా. సో మంచి మంచి వర్డ్స్ వచ్చాయి. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వొకాబులరీ ఏంటంటే ఓవర్ షాడో. ఓకేనా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ ఓవర్ షాడో? రాసుకోండి. ఓవర్ షాడో అంటే ఏంటంటే బికమ్ మోర్ ఇంపార్టెంట్. చాలా వేరే దానికంటే ఇది ఇంపార్టెంట్గా మారిపోతే ఏమంటామంటే ఓవర్ షాడో అంటాం. అర్థమయ్యేలా చెప్తాను. నేను 2021లో ఒక బైక్ కొన్నాను. 2022లో కారు కొన్నాను. నేను బైక్ కొన్నాను, బాగుంది. కానీ కారు కొన్నప్పటి నుంచి బైక్‌ని పక్కన పెట్టేసాను పాపం. అంటే ఏమైంది? నేను కొన్న కారు నా బైక్‌ని ఏం చేసింది? ఓవర్ షాడో చేసింది. అంటే బైక్‌తో కంపేర్ చేస్తే కార్ ఇంపార్టెంట్ అయిపోయిందనమాట. సో ఓవర్ షాడో అంటే రాసుకోండి బికమ్ మోర్ ఇంపార్టెంట్. ఇది భలే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందిరా! ఈ వర్డ్ చూడండి, రెస్టివ్. మనలో చాలామంది ఏమనుకుంటారంటే రెస్టివ్ అంటే రెస్ట్ తీసుకోవడం అనుకుంటారు. కానీ కాదు. రెస్టివ్ అంటే రెస్ట్ లేకపోవడం. రెస్ట్‌లెస్ లేదంటే ఇంటెన్షన్ అని కూడా అంటాం. రెస్ట్‌లెస్ లేదా ఏమంటాము? ఇంటెన్షన్ అని కూడా అంటాము. సో రెస్టివ్ అంటే ఏంటంటే రెస్ట్‌లెస్ లేదా ఇంటెన్షన్ అంటాము. ఇక మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇలా చూసుకుంటూ వెళ్తే తర్వాత చూడండి, అసాసినేట్ అనే వర్డ్ ఉంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అసాసినేట్? ఎవరినైనా ఒక ఫేమస్ పర్సన్ని మనం హత్య చేస్తే అసాసినేట్ అంటాం. ఇది ఎక్కువ పొలిటీషియన్స్కి వాడతాం. రాసుకోండి. అసాసినేట్ చేయడం అంటే కిల్లింగే ఫేమస్ సెలబ్రిటీ లేదా కిల్లింగే పొలిటీషియన్. ఇది ఎక్కువ పొలిటీషియన్స్కి వాడతాం. కిల్లింగే ఫేమస్ పొలిటీషియన్. ఇదేం పెద్ద కష్టమైన వర్డ్ కాదు. క్యాప్చరింగ్. ఓకేనా? క్యాప్చరింగ్ అంటే టేక్ ఇంటూ కంట్రోల్, మన కంట్రోల్లోకి తీసుకోవడం. టేక్ ఇంటూ కంట్రోల్. క్యాప్చరింగ్ అంటే ఏంటి? టేక్ ఇంటూ కంట్రోల్. మనం మన కంట్రోల్లోకి తీసుకోవడాన్ని ఏమంటామంటే క్యాప్చరింగ్ అంటాము. ఇక మై డియర్ ఫ్రెండ్స్, బ్రూటల్ అంటే చాలా క్రూరమైన, వెరీ 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 క్రూయల్. బ్రూటల్ అంటాం. బ్రూటల్ అంటే ఏంటమ్మా? చాలా క్రూరమైన, వెరీ వెరీ క్రూయల్. ఇక రాసుకోండి లింగరింగ్. లింగరింగ్ అంటే ఏంటంటే కదలకుండా ఒకేలాగా ఉండిపోవడం అనమాట. సో లింగరింగ్ అంటే రాసుకోండి వితౌట్ ఎనీ చేంజ్ లేదా వితౌట్ ఎనీ మూమెంట్. ఓకేనా? ఎటువంటి మార్పు లేకుండా. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అంటామే, అలా అనమాట. సో లింగరింగ్ అంటే రాసుకోండి ఎటువంటి మార్పు, ఎటువంటి చేంజ్, ఎటువంటి కదలిక లేకుండా ఉండిపోవడం అనమాట. లింగరింగ్ అంటే అలా ఉండిపోవడం. ఇక మీ అందరికీ తెలుసు, సెట్ బ్యాక్ అంటే మైనస్, డ్రాబ్యాక్. సెట్ బ్యాక్ అంటే ఏమంటాము? డ్రాబ్యాక్ అంటాం. డ్రాబ్యాక్ అంటే ఏంటి? మైనస్. ఓకేనా?
కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా మనలో ఏదైనా సెట్ బ్యాక్ ఉందనుకోండి, మనం అనుకున్నది చేయలేము. సో సెట్ బ్యాక్ అంటే డ్రాబ్యాక్ అనమాట. మైనస్. బ్యూటిఫుల్ వర్డ్ అయితే వచ్చేసింది అసాల్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అసాల్ట్? ఎవరి మీదైనా కూడా దాడి చేయడం. అసాల్ట్ అంటే ఏంటమ్మా? అటాక్ చేయడం. అసాల్ట్ అంటే ఏంటి? అటాక్. దాడి చేయడం. ఇక ఇదేం పెద్ద కష్టమైన వర్డ్ కాదు. అయినా కూడా చెప్పాను. ఎగ్జిక్యూట్. ఏదైనా పనిని మనం ఆచరణలో పెట్టడం అనమాట. ఎగ్జిక్యూట్ అంటే డూ ద ప్రాసెస్. డూ ద టాస్క్. ఏదైనా ఒక పనిని మనం చెయ్యడం అనమాట. ఊరికే ఆలోచించడం కాదు. ఆచరణలో పెడితే ఎగ్జిక్యూట్ అంటాం. బ్యూటిఫుల్ వర్డ్ అమ్మా, ఇది జాగ్రత్తగా రాసుకోండి. ఇంటర్స్పెర్స్డ్. ఇంటర్స్పెర్స్డ్ అంటే మిక్స్డ్ అని రాయండి, పర్వాలేదు. కలిసిపోవడం. మిక్స్డ్. ఇంటర్స్పెర్స్డ్ అంటే రాసుకోండి. మిక్స్డ్. కలిసిపోవుట. ఇంటర్స్పెర్స్డ్ అంటే ఏంటి? మిక్స్డ్. ఇంటర్స్పెర్స్డ్ అంటే ఏంటి? మిక్స్డ్. కలిసిపోవుట. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా చూసుకుంటూ వెళ్తే మనం బ్యూటిఫుల్ వొకాబులరీ ఒకటి వచ్చింది. అది ఏంటంటే ఎగ్జాస్టివ్. ఎగ్జాస్టివ్ అంటే సమగ్ర అంటాం కదా తెలుగులో. సమగ్ర విచారణ అంటాం కదా. సో ఎగ్జాస్టివ్ అంటే ఏంటంటే ఇంక్లూడింగ్ ఆల్. అన్నీ కలిపిన. ఇంక్లూడింగ్ ఆల్. ఒక ఇన్వెస్టిగేషన్ చేసే అధికారి సమగ్ర విచారణ చేయాలి. అన్ని విషయాల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సో ఎగ్జాస్టివ్ అంటే రాసుకోండి ఇంక్లూడింగ్ ఆల్. ఇక మై డియర్ ఫ్రెండ్స్, రివైవ్ అంటే రెన్యూ చేయడం. రీస్టార్ట్ అని కూడా రాయొచ్చు. రివైవ్ చేయడం అంటే ఏంటంటే రెన్యూ చేయడం. రీస్టార్ట్ చేయడం అని కూడా రాయొచ్చు. రీస్టార్ట్ చేయడం అని కూడా రాయొచ్చు. బ్యూటిఫుల్ వర్డ్ అయితే వచ్చిందమ్మా. సావీ అంటే చాలా తెలివైన. కరెక్ట్గా డెసిషన్స్ తీసుకునే వాళ్ళని ఏమంటామంటే సావీ అంటాము. ష్రూవెడ్ అని కూడా అంటాము. క్లెవర్ అని కూడా అంటాం. సావీ అంటే డెసిషన్స్ చాలా బాగా తీసుకుంటే ఏమంటామంటే సావీ అంటాం. అంటే ఏంటంటే ష్రూవెడ్ అంటాం, అలాగే క్లెవర్ అని కూడా అనొచ్చు. స్ప్రాంగ్ అంటే ఏంటంటే సడన్గా దూకడం అనమాట. స్ప్రాంగ్ అంటే స్టార్ట్ సడన్లీ లేదా కమ్ సడన్లీ అంటాం. సడన్గా దూకడం, సడన్గా రావడాన్ని ఏమంటామంటే స్ప్రాంగ్ అంటాం. ఓకేనా. క్లాన్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే కమ్యూనిటీ అమ్మ. ఓకేనా. క్లాన్స్ అంటే కమ్యూనిటీ. క్లాన్స్ అంటే కమ్యూనిటీ. ఫ్యామిలీ మెంబర్స్ అని కూడా అంటాం. ఫ్యామిలీ మెంబర్స్ అని కూడా రాసుకోండి. నెగేషన్ అంటే ఒక విషయాన్ని మనం వ్యతిరేకించడం అనమాట. అపోజ్ చేయడం. నెగేట్ చేయడం అంటాం. నెగేట్ చేయడం అంటే అపోజ్ చేయడం. దాన్నే డినై చేయడం అని కూడా అంటాం. ఓకేమా. నెగేషన్ అంటే ఏంటంటే ఒక విషయాన్ని మనం వ్యతిరేకించడం, ఒక విషయాన్ని మనం అపోజ్ చేయడం అనమాట. వ్యతిరేకించడం లేదా అపోజ్ చేయడం అనమాట. ఇక అన్ఫోల్డ్ అనే సూపర్ వర్డ్ అయితే వచ్చింది చూడండి. అన్ఫోల్డ్ అంటే ఏంటంటే ఒక విషయాన్ని మనం మొదలు పెట్టడం అనమాట. ఓపెన్. ఓకేమా. ఓపెన్. ఇక రాడికల్ అంటే కొంచెం అతివాదులు అంటాం కదా. ఎక్స్ట్రీమిస్ట్. మితవాదులు అతివాదులు ఉంటారు భారతదేశ చరిత్రలో. సో రాడికల్ తత్వం అంటే ఎక్స్ట్రీమిస్ట్, అతివాదులు అంటారు. అన్ఫోల్డ్ అంటే ఏమన్నాను? ఓపెన్, మొదలు పెట్టడం అన్నాను. ఇలా చూసుకుంటూ వెళ్దాము. దెన్ ఎక్స్‌ప్లాయిట్ చేయడం అంటే ఉన్న అవకాశాన్ని ఎక్కువ వాడుకోవడం అనమాట. ఇది పెద్దగా పాజిటివ్‌గా వాడము, నెగెటివ్‌గా వాడతాం. నీళ్ళు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు వేస్ట్ చేసేస్తే రేపొద్దున మనకి భవిష్యత్తులో నీళ్లుండవు. దాన్నే ఏమంటామంటే ఎక్స్‌ప్లాయిట్ అంటాం. రాసుకోండి. ఎక్స్‌ప్లాయిట్ చేయడం అంటే యూజింగ్ ద రిసోర్సెస్. ఇండిజినస్ అంటే లోకల్, నేటివ్. లోకల్ పీపుల్ ఎవరైతే నేటివ్ పీపుల్ ఉంటారో, లోకల్ పీపుల్ ఉంటారో వాళ్ళని ఏమంటాం? ఇండిజినస్. నేటివ్ పీపుల్ లేదా లోకల్ పీపుల్. చీఫ్టెయిన్స్. ఇది కూడా అంతే. యాక్చువల్‌గా చీఫ్టెయిన్స్ అంటే ఏంటంటే ఎలా చెప్పాలి? ముఖ్యమైన వారు. సీనియర్స్ లేకపోతే ఊరు పెద్దలు అంటామే అలా అనమాట. ఎల్డర్స్. ఇంపార్టెంట్ పీపుల్ అనమాట ఎల్డర్స్. చీఫ్ అంటే ఇంపార్టెంట్ కదా! అలా అనమాట. ఊరు పెద్దలు లేకపోతే పేరున్న వాళ్ళు. ముఖ్యులు అంటాము. ఇంపార్టెంట్ పీపుల్ అంటామే అలా అనమాట. చీఫ్టెయిన్స్ అంటాం. ఇంకిలా మనం చూసుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఒక వర్డ్ కనిపించింది ప్రెవలెంట్. ప్రెవలెంట్ అంటే ఎక్కువగా ఉండడం అనమాట. ప్రెవలెంట్ అంటే ఏంటంటే ఎగ్జిస్ట్ మోర్. ఎగ్జిస్ట్ మోర్. ఎక్కువ ఉండడం అనమాట. ఎక్కువ కనిపించడం లేదా ఎక్కువ ఉంటే ఏమంటామంటే ప్రెవలెంట్ అంటాము. ఎక్కువ కనిపించడం లేదా ఎక్కువ ఉంటే ఏమంటాం? ప్రెవలెంట్. ఓకేనా. ప్రెవలెంట్. ఇలా అసలు యాక్చువల్‌గా హెడ్‌లైన్స్‌లోనే ఒక వర్డ్ ఉంది రెబెల్. రెబెల్ అంటే ఎవరైతే తిరుగుబాటు చేస్తాడో వాడిని రెబెల్ అంటామనమాట.
ఓకేనా? రెబల్ అంటే ఎవరు? తిరుగుబాటు చేసేవాడు. ఏ పర్సన్ హూ డస్ ద రెవల్యూషన్. రెవల్యూషన్ చేసేవాడు, తిరుగుబాటు చేసేవాడిని ఏమంటామంటే రెబల్ అంటాం. ఇక మల్టీ ప్రాంగ్డ్ అంటే అనేక విషయాల కలయిక. మల్టీ ప్రాంగ్డ్ అంటే హ్యావింగ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. మల్టీ ప్రాంగ్డ్, ఇండియా ఈజ్ ఏ మల్టీ ప్రాంగ్డ్ సొసైటీ అంటాం. హ్యావింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్, రకరకాల విషయాలన్నీ కూడా మనకి ఇందులో కనిపిస్తుంటే దాన్ని ఏమంటామంటే మల్టీ ప్రాంగ్డ్ అంటాం మనం. సో మల్టీ ప్రాంగ్డ్ అంటే ఏంటంటే రకరకాల విషయాల కలయికను ఏమంటామంటే మనం మల్టీ ప్రాంగ్డ్ అంటాం. సో మల్టీ ప్రాంగ్డ్ అంటే రకరకాల విషయాల్ని కలిపితే ఏమంటాం? మల్టీ ప్రాంగ్డ్ అంటాం. ఓకేనా? సో అలా మనం అయితే ఈరోజు శ్యామ్ సార్స్ వొకాబులరీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రతిరోజు చెప్తాను, భవిష్యత్తులో కూడా చెప్తూనే ఉంటాను. చెప్పడం నా బాధ్యత. ఏంటంటే వొకాబులరీని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. వొకాబులరీని ఫస్ట్ నుంచే జాగ్రత్తగా నేర్చుకుంటే కొన్ని రోజులకి వొకాబులరీ బాగా అలవాటైపోతుంది. సరే, ఈరోజు నేను చెప్పిన వర్డ్స్లో ఒక 3 వర్డ్స్ ఇస్తాను. వాటితో మంచి ఎగ్జాంపుల్స్ అయితే తయారు చేసి కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. లింగరింగ్ అనేది ఫస్ట్ వర్డ్. ఓకేనా? సో లింగరింగ్ అంటే ఏంటంటే కదలకుండా ఒకే చోట ఉండిపోవడం, ఎటువంటి చేంజ్ లేకుండా అలాగే ఉండిపోవడం ఏమంటాం? లింగరింగ్ అంటాం. అదొక మంచి వర్డ్. ఇక తర్వాత అసాల్ట్, దాడి చేయడం, అటాక్ చేయడం, ఎవరినైనా కొట్టడం, ఎవరి మీదైనా దాడి చేస్తే ఏమంటాం మనం? అసాల్ట్ అంటాము. అదొక మంచి వర్డ్. దాంతో కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ తయారు చేసి కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. ఇక ఎగ్జాస్టివ్ అంటే అన్నీ కలిసిన, అన్నీ కలిపిన, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. ఎగ్జాస్టివ్ అంటే ఏంటి? ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. ఎగ్జాస్టివ్ అంటే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, అన్నీ కలిపిన అంటాం. దాంతో కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ని అయితే తయారు చేసి కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. ఓకేనా? ఇక్కడితో ఈరోజు శ్యామ్ సార్స్ వొకాబులరీ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ శ్యామ్ సార్స్ వొకాబులరీ క్లాస్లో కలుస్తాను. ప్రతిరోజు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని వర్డ్స్ నేర్చుకుంటున్నామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా నేర్చుకుంటున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. వొకాబులరీకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, వొకాబులరీ మనకి బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదు. వొకాబులరీ మస్ట్ బికమ్ యువర్ స్ట్రెంగ్త్, నాట్ యువర్ వీక్నెస్. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కూడా వొకాబులరీ ఎలా చదవాలో తెలుస్తుంది. వొకాబులరీ మీద వాళ్ళకి కూడా అవేర్నెస్ వస్తుంది. పోటీ పరీక్షల్లో చాలామంది ఇబ్బంది పడేది వొకాబులరీ దగ్గర. కాబట్టి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, యూ కెన్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఆల్ ద బెస్ట్.